హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు వీడియోలో అండి అమ్మవారికి చాంబరాన్ని ఏ విధంగా తయారు చేయొచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇది పూజలప్పుడే కాకుండా నిత్యం మనం పూజ చేసుకున్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి పూజలో గుళ్ళో చేసే పూజలకు స్వామివారికి ఇలా చాంబరాన్ని తప్పనిసరిగా యూజ్ చేస్తారు కదా. దీన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. దీన్ని తయారు చేయడానికి నేను ఆపట్టు క్లాత్ తీసుకున్నాను. ఇది సర్కిల్ అనేది మన ఇష్టం అండి, పెద్దది చిన్నది మన ఇష్టం, ఎంత సర్కిల్ అయినా తీసేసుకోవచ్చు. ఈ సర్కిల్ మధ్యలో నేను ఓం స్వస్తిక్ని డ్రా చేయడానికి ట్రేస్ పేపర్ మీద ముందుగా డ్రా చేసుకున్నాను. అలా డ్రా చేసుకున్న దాన్ని కార్బన్ తోటి క్లాత్ మీద పెట్టి ముందుగా ఇలా గీసేసుకున్నాను మిడిల్లో వచ్చే విధంగా. ఆ తర్వాత ఇలా ఓంకి వైట్ కలర్ తోటి ఫిల్ చేసేస్తున్నాను. ఇలా వైట్ కలర్తో ముందు ఫిల్ చేయటం వల్ల మనం వేసే పెయింటింగ్ అనేది బాగా బ్రైట్నెస్గా కనబడుతుంది. కొన్ని క్లాత్లకి వైట్ కలర్ అయిపోయినా వేసే పెయింటింగ్ వల్ల బ్రైట్నెస్ కనబడుతుందండి. ఇది ఆపట్టు క్లాత్ కదా, ముందుగా వైట్ కలర్తో ఫిల్ చేసిన తర్వాతే మనం నెక్స్ట్ కలర్ వేసేసుకోవాలి. ఇది బాగా డ్రై అయిపోవాలండి మనం వేసిన వైట్ కలరు. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనకు నచ్చిన కలర్ తోటి ఏదైనా మళ్ళీ మనం పెయింట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను గోల్డెన్ ఎల్లో కలర్ తీసుకున్నానండి. ఇలా గోల్డెన్ ఎల్లో కలరు ఓంకి ఆఫ్ వరకు వచ్చే విధంగా ఈ విధంగా పెయింట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత నేను దీనిపైన బ్లూ కలర్ తోటి మళ్ళీ పెయింట్ చేసేస్తున్నాను. ఈ ఓం అనేది డబల్ షేడ్ వచ్చే విధంగా రావటానికని ఇలా 2 కలర్స్ తీసేసుకున్నాను. ఇలాగూ మనకు నచ్చినటువంటి ఏ కలర్స్ అయినా తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను గోల్డెన్ ఎల్లో, బ్లూ కలరు 2 తీసేసుకొని ఇలాగూ డబుల్ షేడ్ వచ్చే విధంగా ఇలాగూ పెయింట్ వేసేస్తున్నాను. ఇలాగూ 2 కలర్స్ వేసిన తర్వాత ఖాళీగా ఉన్న బ్రష్ తోటి, అంటే పెయింటింగ్ లేకుండా ఉన్న బ్రష్ తోటి తీసేసుకొని ఒకసారి రెండింటిని ఒకటిగా ఉండే విధంగా మనము అప్లై చేసేసుకోవాలండి. అప్పుడు మనం వేసిన కలర్ అనేది ఒకటిగా కనిపిస్తుంది, 2 కలర్స్ వేరువేరుగా కనపడదు. అట్లా ఓం మొత్తానికి ఇదే విధంగా నేను కలర్ వేసేసుకున్నాను. ఈ కలర్స్ మన ఇష్టం అండి, ఎలాగన్నా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను వైట్ లైనర్ తోటి అవుట్లైన్ గీసేస్తున్నాను. ఇలా వైట్ లైనర్ కాకపోయినా లేదా స్టోన్స్ అయినా అంటించేసేసుకోవచ్చు. ఇది డైలీ యూజ్ కోసం నేను ఇలాగూ వేస్తున్నానండి. ఏదైనా పండగలప్పుడు కానీ అలా ప్రత్యేకించి చేసుకోవడానికి అయితే స్టోన్ లేసు, బాల్ చైన్ అలాంటివి కూడా మనం అంటించేసుకుంటే ఇంకా బాగా అందంగా కనిపిస్తుంది. ఓం మొత్తానికి నేను వైట్ లైనర్ తోటే ఈ విధంగా అవుట్లైన్ వేసేసాను. ఆ తర్వాత దీనికి చుట్టూరు బ్యాక్గ్రౌండ్గా అక్కడక్కడ డాట్స్ పెట్టేస్తున్నాను. వీడియో చూపిస్తున్నాను కదా, ఇక చూస్తానికి చాలా బోసిగా ఉందని అక్కడక్కడ ఈ విధంగా నేను డాట్స్ పెట్టేశాను. ఇలాగూ లైనర్ అనేది బాగా డ్రై అయిపోవాలి, అప్పుడు దాకా కదిలియకూడదు. ఇది బాగా డ్రై అయిపోయిందండి. సేమ్ ఇదే విధంగా స్వస్తిక్ని కూడా ఇదే విధంగా నేను పెయింట్ చేసేసాను. ఇది కూడా బాగా ఆరిపోయింది. ఆ తర్వాత స్టార్టింగ్లో సర్కిల్ డ్రా చేసుకుందాం కదా, ఆ సర్కిల్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓం స్వస్తిక్ రెండింటిని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అయిపోయిన తర్వాత దీనికి నేను బకరాన్ని అడుగున పెడుతున్నానండి. ఇది షర్ట్లకి వేసే బకరము, బ్లౌజ్కి వేసే బకరం అయితే కొంచెం పలసగా ఉండిద్ది. ఆ తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇది లైనింగ్ క్లాత్ కూడా కొత్త క్లాతేనండి, మనం దేవుడికి ఉపయోగిస్తున్నాం కదా. పెయింట్ వేసిన క్లాత్ పైన బకరం పెట్టి ఐరన్ చేస్తే ఈ 2 క్లాత్లు స్టిప్గా కలిసిపోతాయండి. ఆ తర్వాత దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకోవాలి. మనము ఇక్కడ స్టిక్ని ఉపయోగిస్తున్నాం కదా, ఆ స్టిక్ సైజుని బట్టి క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నాను చూడండి. స్టిక్ని పెట్టేసి ఎంత సైజు కావాలంటే అంత సైజు క్లాత్ని విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒక లైన్గా అలా పడిపోతుందండి. ఆ తర్వాత దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా రౌండ్గా ఒక కుట్టేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా కుట్టేసేసుకున్న తర్వాత ఇందాక మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని తిరిగేసుకోవాలి. వీడియో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా నీట్గా తిరిగేసేసుకున్న తర్వాత ఈ అంచున ఒక్కసారి మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలి. ఇట్లాగూ స్వస్తిక్ని, ఓంని రెండింటిని సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆ తర్వాత ఈ 2 కలిసిపోయే విధంగా మళ్ళీ ఇంకొక కుట్టేసేసుకోవాలి. ఈ 2 కలిసిపోయినాయి చూడండి, ఇలా కుట్టేసేసాను. ఆ తర్వాత ఇది
లేస్ అండి. దీనికి నేను మల్టీ కలర్ లేస్ వేస్తున్నాను. మన ఇష్టం ఏ కలర్ లేస్ అన్నీ వేసేసుకోవచ్చు. అడుగున ఒక లేస్ పెట్టి పైన ఇంకొక లేస్ పెట్టేసి అంచున ఈ విధంగా ఒక కుట్టేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నా చూడండి. మనం కుట్టినటువంటి చాంబరానికి అంచుల్లో కింద ఒక లేసు పైన ఒక లేస్ పెట్టేసి ఈ విధంగా కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టి అయిపోయిన తర్వాత ఇక్కడ స్టిక్కును పెడతానికి మనం ఇక్కడ ఎంత ప్లేస్ని అయితే కట్ చేసామో కొలత ప్రకారము ఇలా క్లాత్ని ఒక దాన్ని తీసుకొని కింద కొంచెం టిప్గా ఉండటానికి నేను బక్రాన్ని తీసుకున్నాను. ఈ క్లాత్కి 3 వైపులా ఈ విధంగా కుట్టేసుకోవాలి. క్లాత్కి అటువైపు ఇటువైపు కొంచెం ఫోల్డ్ చేసేసి ఇలా క్లాత్ని మడతేసుకొని కుట్టేసేసుకోవాలి. ఇది పట్టి ఎంత ఉందో సరిపోతుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకున్నాక ఒకవైపు క్లాత్ని కూడా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం ఒకవైపు ఫోల్డ్ చేసిన వైపు కాకుండా ఈ పక్కనున్న క్లాత్ని ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత వెనక తిప్పేసి ఈ విధంగా ఇంకొక కుట్టేసేసుకోవాలి. ఇంతేనండి. ఆ తర్వాత ఇలా స్టిక్ని పెట్టేసుకోవడమేను. ఎంతో ఈజీగా మనము ఈ చాంబరాన్ని తయారు చేయవచ్చు. ఇలా ఓం స్వస్తికే కాకుండా మనకు నచ్చినటువంటి ఏ డిజైన్ అన్నా వేసుకోవచ్చు. లేదంటే డిజైన్ క్లాత్ ఉంటాయి కదండి మన దగ్గర, వాటిలనన్నా ఉపయోగించేసి ఈ విధంగా స్టిక్ చేసుకొని ఈ విధంగా మనం పూజలు చేసుకున్నప్పుడు కానీ వ్రతాలు చేసుకున్నప్పుడు కానీ డైలీ పూజ చేసినప్పుడు కానీ ఇలా స్వామివారికి మనం ఇలాగూ ఉపయోగించుకోవచ్చు. ఏ పూజ చేసినా గుళ్ళో స్వామివారికి తప్పనిసరిగా ఈ చాంబరంతో గాలిని ఈ విధంగా ఇస్తారండి. ఆల్రెడీ నేను ఒక ఏరే డిజైన్ మోడల్ చేసేసి వెంకటేశ్వర స్వామి సేవ కోసమని ఈ విధంగా తయారు చేసి ఇచ్చానండి. ఇప్పుడు చూసారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.